కొలాబరేషన్. సోషల్ మీడియా విపరీతంగా యూజ్ చేసే వాళ్ళకి, సబ్స్క్రైబర్స్ ఎక్కువ మంది ఉన్న వాళ్ళకి ఈ కొలాబరేషన్ అనే పదం చాలా బాగా ఇష్టం. ఎందుకో తెలుసా? ఈ మార్కెటింగ్ స్ట్రాటజీలో కొలాబరేషన్ అనేది చాలా ఉపయోగపడుతుంది. కానీ ఇది ఏఐలో మాట్లాడుకోవాలంటే అది కూడా బయట మార్కెటింగ్ టీంతో కాదు, అందులోనే ఏఐ ఏజెంట్స్తో. సో ఎలా ఉండబోతుంది స్ట్రక్చర్ అంతా మాట్లాడుకుందాం. అసలు ఏఐలో కొలాబరేషన్ అంటూ కూడా మాట్లాడుకుందాం. వెల్కమ్ టు ఎడ్యునైన్ కెరీర్ గైడెన్స్, జోష్ ఇన్నోవేషన్స్ ప్రైవేట్ లిమిటెడ్, ఎడ్యునైన్ ఓవర్సీస్ కన్సల్టెన్సీ. ఇలాంటి డిఫరెంట్ టాపిక్స్ ఎప్పటికప్పుడు, ఎందుకంటే ఇలాంటి టాపిక్స్ టచ్ చేయాలంటే చాలామంది భయపడుతూ ఉంటారు, ఇన్ఫర్మేషన్ లేక స్ట్రగుల్ అవుతూ ఉంటారు. మన ఎడ్యునైన్ అయితే అలా కాదండి. ఎప్పటికప్పుడు ఇంట్రెస్టింగ్ టాపిక్స్తో పాటు పిల్లలకి అవసరమైన వీడియోస్ అన్నీ కూడా మనం చేస్తూ ఉంటాం. మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తూ ఉంటే కనుక ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకేనా? నేను గాయత్రి. ఇక వీడియోలోకి వెళ్ళిపోదాం. ఇప్పుడు నేను చెప్పబోయే టాపిక్ ఏంటంటే, ఇప్పుడే చాలామంది కొత్తగా వినుంటారు, ఏజెంటిక్ ఏఐ, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెంట్లోనే ఇది కొత్తది. ఇది మోస్ట్లీ ఎక్కువ కొలాబరేషన్స్ గురించి మాట్లాడతామండి. కొలాబరేషన్స్ అంటే బయట వ్యక్తులతో కాదు, ఏఐ ఏజెంట్స్తో. అంటే డిఫరెంట్ ఏఐ ఏజెంట్స్ అన్నీ కలిపి ఒక పని చేస్తే ఎలా ఉంటుంది అనేదే ఏజెంటిక్ ఏఐ. ఓకే, అసలు ఏఐతోనే మేము ఇంత స్ట్రగుల్ అవుతున్నాం. బోలెడన్ని లే ఆఫ్లు, వేల సంఖ్యలో లే ఆఫ్లు జరుగుతున్నాయి. మరి ఏజెంటిక్ ఏఐ వచ్చిన తర్వాత కొత్త జాబ్స్కి ఛాన్స్ ఉందా అంటే, మనం ఈ టెక్నాలజీని కనుక అడాప్ట్ చేసుకుంటేనే మనకి జాబ్స్ అనేవి ఉంటాయి. మనం ఏఐని కానీ, ఏజెంటిక్ ఏఐని కానీ, రేపు వచ్చే ఇంకొక కొత్త ఏఐని కానీ అడాప్ట్ చేసుకుంటేనే మనకి జాబ్స్ అనేవి ఉంటాయండి. ఎందుకు అంటే వీటిని ఎవరైతే ఆపరేట్ చేయగలరో సో వాళ్ళనే సంస్థలు అనేవి ఉంచుకుంటాయి. ఓకే, ఇక్కడ ఏం జరుగుతుందంటే, ఇప్పటి వరకు మాట్లాడుకున్న ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వచ్చేసి ఫలానా ఒక ఐటెం గురించి మాట్లాడాలన్నా, లేదంటే ఒక విషయమైనా, లేదంటే హిస్టరీ కానీ, ఏదైనా కానీ, సైన్స్, టెక్నాలజీ ఏదైనా కానీ, ఒక విషయాన్ని మీరు అడిగి ఉంటే ఆ విషయానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అంతా ఇస్తుంది. ఒక పీపీటీ రెడీ చేయమన్నా, లేదు అంటే ఒక ఫోటో ఇచ్చి ఎడిట్ చేయమన్నా, మనం చాలా చూసాం కదా ఫొటోస్ హల్చల్ చేసాయి. రాముడిలాగా తయారు చేయమన్నా, సీతలాగా తయారు చేయమన్నా, లేదంటే ఆ కాస్ట్యూమ్లో వేరే వాళ్ళని పెట్టాలన్నా కానీ, రకరకాల థింగ్స్ అయితే ఏఐతో చేసాం ఇప్పటి వరకు. కానీ ఇక్కడ కేవలం మాత్రం సమాచారాన్ని ఇస్తుంది. ఓకే, బట్ నేను మాట్లాడుతున్న ఏజెంటిక్ ఏఐ అలా కాదు. సమస్యను అర్థం చేసుకుని దానికి పరిష్కారం కూడా ఇస్తుంది. ఓకే, ఇప్పుడు మీకు జలుబు వచ్చింది, ఏని మీరు అడిగారు, సో ఏం వాడాలంటే ఇంకో ఫలానాది వాడు, ఫలానా రెమెడీస్ తీసుకో, సో ఇలా మాత్రమే చెప్తుంది. ఇక్కడ అలా కాదు, సమస్యను అర్థం చేసుకుని వే ఫార్వర్డ్ ఆలోచించి దానికి సొల్యూషన్ కూడా ఇస్తుంది. ఓకేనా? మనం ట్రెడిషనల్ ఏఐకి, నేను మాట్లాడుతున్న ఏజెంటిక్ ఏఐకి ఒక్కసారి కంపారిజన్ అయితే చూద్దామండి. ఫస్ట్ ట్రిగ్గర్ ఎలా అవుతుంది? ప్రాంప్ట్ డ్రివెన్. సో మీరు ఏదైతే కోడ్ రాస్తారో, ఆ ప్రాంప్టింగ్ ఏదైతే ఇస్తారో దాని ఆధారంగా ఇదైతే జనరేట్ అవుతుంది. ఓకేనా? ఇది నార్మల్ ఏఐ, ట్రెడిషనల్ ఏఐ. ఇక ఏజెంటిక్ ఏఐ వచ్చేసి గోల్ డ్రివెన్. అంటే దానికి ఒక లక్ష్యం ఇవ్వాలి. సో నువ్వు అక్కడికి వెళ్ళు అంటే అది అక్కడికి వెళ్ళి తీరుతుంది. ఎలా వెళ్తుంది అనేది అది దాని ఇష్టం. ఎక్కడి నుంచి సోర్స్ తీసుకుంటుంది ఏంటి అనేది దాని ఇష్టం. గోల్ రీచ్ అవ్వడమే దాని ముఖ్య ఉద్దేశం. ఓకేనా? ఇక్కడ ప్రాసెస్ ఎలా జరుగుతుందంటే సింగిల్ స్టెప్ ఎగ్జిక్యూషన్. ఇక్కడ ఏంటంటే కేవలం ఒకటే స్టెప్ ఉంటుందండి. బట్ ఇక్కడ అలా కాదు, మల్టీ స్టెప్ అటానమస్ ప్లానింగ్. సో అదే అటానమస్గా తనకు తానే మల్టీ స్టెప్స్లో టార్గెట్ని రీచ్ అయ్యేలాగా ప్రాసెస్ అంతా మార్చుకుంటూ ఉంటుంది. ఇక యాక్షన్ ప్రొవైడ్స్ ఆన్సర్స్. ఇక్కడ కేవలం మాత్రం మనకి ఆన్సర్స్ మాత్రమే వస్తాయి. ఇక్కడ ఏంటంటే ఎగ్జిక్యూట్స్ టాస్క్, పని కూడా పూర్తి చేస్తుంది. టాస్క్లు ఏవైతే ఇస్తామో అవి కూడా కంప్లీట్ చేస్తుంది. ఓకేనా? ఇక రోల్ ఏంటి? అసిస్టెంట్. కేవలం ఇక్కడ మనకి ఒక హెల్ప్ చేయడానికి అసిస్టెంట్ లాగా మాత్రమే వర్క్ అవుతుంది. బట్ ఏజెంటిక్ ఏఐ అలా కాదండి. సహకార టెక్నాలజీ అంటే కొలాబరేటర్, మనతో కొలాబరేషన్ అయ్యి మనకి ఏం కావాలి, నేను ఏం గోల్ ఇచ్చానో అది రీచ్ అయ్యే వరకు వర్క్ చేస్తుంది. ఓకే, ఏజెంటిక్ ఏఐలో ఒక పని జరగాలంటే యాక్షన్స్ ఎలా ఉంటాయో మాట్లాడుకుందాం. ఇప్పుడు చూడండి, ద సెన్సెస్. మనకి సెన్స్ ఆర్గాన్స్ ద్వారా ఏం తెలుస్తాయి? బేసిక్ ఇన్ఫర్మేషన్ అయితే తెలుస్తుంది. సో ఏజెంటిక్ ఏఐలో కూడా అంతేనండి. బేసిక్ ఇన్ఫర్మేషన్ అంతా కూడా ఫస్ట్ గ్యాదర్ చేస్తుంది. తర్వాత బ్రెయిన్ ఏం చేస్తుంది అంటే రీజనింగ్ ఏజెంట్. బ్రెయిన్ కొంచెం టాక్టికల్గా ఆలోచించి ఈ ఎగ్జిక్యూషన్ ఎలా చేయాలి, గోల్ ఎలా రీచ్ అవ్వాలి అనే దాన్ని విశ్లేషించి మనకి గోల్ని రీచ్ అయ్యేటట్టు చేస్తుంది. ఇక యాక్షన్స్లో ఏంటంటే ఎవరైతే ఏజెంటిక్ ఏఐకి టార్గెట్ ఇస్తారో వాళ్ళతో కమ్యూనికేట్ అయ్యి వాళ్ళకి ఏం కావాలో ఆ టాస్క్ని కంప్లీట్ చేస్తుంది. ఓకే, మనం ఏజెంటిక్ ఏఐని మన డైలీ లైఫ్లో గనక ఇన్క్లూడ్ చేసుకుంటే, ఇన్కల్కేట్ చేస్తే గనక ప్రభావాలు ఎలా ఉంటాయో ఒకసారి చూద్దాం. డైనమిక్ నావిగేషన్, అడాప్టింగ్ రూట్స్ బేస్డ్ ఆన్ రియల్ టైమ్ ట్రాఫిక్.
సో మనం ఇప్పటికే మ్యాప్స్ కూడా యూస్ చేస్తున్నాం. దాంట్లో కూడా రియల్ టైమ్ ట్రాఫిక్ని శాటిలైట్ సిగ్నల్స్ ద్వారా ఇమేజెస్ ద్వారా చూసి మనకి దారులు అయితే చెప్తుంది. కానీ ఇది అంతకంటే అడ్వాన్స్డ్. ఓకేనా, ఇక్కడ ఏం చేస్తారంటే డైనమిక్ నావిగేషన్కి అయితే చూపించడం జరుగుతుంది ఇన్ ఏ అడ్వాన్స్డ్ మేనర్. ఓకేనా, ఇక నెక్స్ట్ టాస్క్లో మాట్లాడుకుందామండి. ప్రిడిక్టివ్ కామర్స్ అంటే లైక్ మనం ఎలా బిహేవ్ చేస్తున్నాం, నాకు ఏది ఇష్టం, నేను ఎక్కువగా ఏది యూజ్ చేస్తున్నాను, ఇలాంటివన్నీ కూడా ఏజెంటిక్ AI అనేది పరిశీలించి మొత్తం నా బిహేవియర్ అంతా కూడా చెక్ చేసి ఎలా ఉంటుంది ఏంటి అనే దానికి సంబంధించి ఇన్పుట్లు అయితే ఇస్తుంది. ఓకే, ఇక నెక్స్ట్ స్మార్ట్ అసిస్టెంట్స్, ప్రోయాక్టివ్లీ రిమైండింగ్ అండ్ షెడ్యూలింగ్. సో ఇక్కడ ఏంటంటే టైం టు టైం, ఇదిగో ఈ టైంకి ఇది చేయి, ఈ టైంకి ఇది చేయి, ఈ గోల్ రీచ్ అవ్వాలంటే మనం ఇది చేయాలి, ఇలాంటివన్నీ కూడా రిమైండ్ చేస్తుంది. రైట్, ఇక్కడ ఏం జరుగుతుందంటే MCP మోడల్ కంటెక్స్ట్ ప్రోటోకాల్, దీన్ని యూజ్ చేసుకుని అంటే ఒక ప్రోటోకాల్ ఇస్తాం దాన్ని యూజ్ చేసుకుని AI ఏజెంట్స్ అన్నీ కూడా మన టాస్క్ని కంప్లీట్ చేస్తాయి. మొత్తం ఒక ఏజెంట్ అయితే ఉండదండి, చాలా మల్టిపుల్ ఏజెంట్స్ అయితే ఉంటాయి. సో వీటన్నిటిని తీసుకుని ఇదొక ప్రాసెస్ చేసి ఏం కావాలి, సో మనకి ఏ ఫంక్షన్ గురించి అయితే వర్క్ చేస్తున్నాం అనేది కంప్లీట్ చేస్తాయి. ఇక్కడ మనకి ఎగ్జాంపుల్గా మాట్లాడుకుందాం. ఇప్పుడు కనుక ఏజెంటిక్ టీమ్ ఏదంటే ఎవరితో కొలాబరేషన్ అయ్యామంటే క్రూ AIతో అయితే మనం కొలాబరేషన్ అయ్యాం. సో ఇప్పుడు అవుట్పుట్లు ఎలా ఉంటాయో మాట్లాడుకుందాం. సో మనకి ఇక్కడ ఏంటంటే కంటెక్స్ట్ని ఫస్ట్ తీసుకుంటారు, తర్వాత టాస్క్లు ఏవైతే టాస్క్ని క్రియేట్ చేస్తారు, తర్వాత ఇంటెలిజెన్స్ని షేర్ చేసి అప్డేట్స్ అయితే ఇస్తారు. ఓకేనా, ఇవి మనం ఎగ్జాంపుల్గా మాట్లాడుకున్నాం. సో దేంతో అయినా కొలాబరేషన్ చేసుకుని ఏం కావాలో అవుట్పుట్ అనేది మనం సాధిస్తాం. ఓకే, ఏజెంటిక్ AI గురించి లేదంటే AI గురించి కనుక CSE, EC వాళ్ళు మాత్రమే కాదండి, అంటే IT ఉద్యోగస్తులు మాత్రమే కాదు, ఇతర బ్రాంచెస్ చేసిన వాళ్ళు కూడా ఈ టూల్స్ని యూజ్ చేసి నేర్చుకుని యూజ్ చేస్తే కనుక మీరు కూడా అడ్వాన్స్డ్గా ఉన్న జాబ్స్ అయితే కొట్టగలుగుతారు. ఇక్కడ ఏంటంటే ఏం జరుగుతుందంటే ఫస్ట్ సరైన ఆలోచన విధానం, ఫస్ట్ మంచిగా థింక్ చేస్తుంది. ఈ థింక్ నుంచి వచ్చిన ఒక ఆలోచన అయితే తీసుకుంటారు. నెక్స్ట్ సమస్యను అర్థం చేసుకుని ఏం సొల్యూషన్ ఇవ్వాలి, సో దాన్ని తీసుకుంటారు. టెక్నాలజీ వినియోగం, మోస్ట్లీ టెక్నాలజీ వినియోగం, ఏ టూల్ని వాడితే మనకి సరైన అవుట్పుట్ వస్తుంది, ఇవన్నీ కలిస్తే ద ఏజెంటిక్ పయనర్ మనకి కావాల్సిన అవుట్పుట్ అయితే వస్తుంది. ఓకేనా, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వచ్చింది, చాలా ఉద్యోగాలు తీసేసిందని మాట్లాడుకుంటున్నాం కదా. ఇప్పుడు ఏజెంటిక్ AI వచ్చింది, ఏం చేయబోతుంది, ఉద్యోగాలు తీసేస్తుందా అంటే కాదండి. ఈ ఉద్యోగాలు ఏవైతే ఉద్యోగాలు ఉన్నాయో వాటి స్వరూపాన్ని మార్చబోతుంది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వచ్చి ఏవైతే కొత్త ఉద్యోగాలు క్రియేట్ చేసిందో వాటి స్వరూపాన్ని మార్చబోతుంది. ఎలాగో ఒకసారి చూద్దాం. AI ఏజెంట్ డెవలపర్స్, ఆటోమేషన్ స్పెషలిస్ట్, AI వర్క్ ఫోర్స్ డిజైనర్స్, AI ప్రొడక్ట్ మేనేజర్స్. సో ఏవైతే ఆల్రెడీ క్రియేట్ చేసి ఉన్నాయో ఉద్యోగాలు వాటి స్వరూపాన్ని కాస్త మార్చబోతుంది ఏజెంటిక్ AI. ఒకసారి ఇన్పుట్స్ ఏమి ఇస్తామో మాట్లాడుకుందామండి. ఇక్కడ మనం అందరూ కూడా రోబో సినిమా చూసాం కదా. రోబోలో ఏంటంటే గ్రీన్ చిప్ పెట్టినప్పుడు అన్ని మంచి పనులు చేస్తుంది, రెడ్ చిప్ పెట్టినప్పుడు అన్ని తప్పు పనులు అయితే చేస్తుంది. సో ఇక్కడ కూడా అంతే, ఎవరైతే దీన్ని యూస్ చేస్తున్నారో వాళ్ళు ఎలాంటి ఇన్పుట్స్ ఇస్తే అలా ఇది వర్క్ చేస్తుంది. ఓకేనా, సో మీరు హెల్దీ సిస్టమ్ని క్రియేట్ చేయాలి అంటే మీరు రోబోకి గ్రీన్ చిప్ ఇచ్చినట్టు ఇక్కడ కూడా మంచి మంచి ఇన్పుట్స్ ఇచ్చి మంచిగా క్రియేట్ చేస్తారు. కాస్త ఎథికల్ వాల్యూస్ లేవు, కరప్టెడ్ ఇంజనీర్స్ అయితే కనుక ఇలా రెడ్ చిప్ పెట్టి తప్పు డేటా ప్రాబ్లమ్స్ క్రియేట్ చేస్తూ ఉంటారన్నమాట. ఓకే, సో నెక్స్ట్ జనరేషన్స్ అన్నీ కూడా ఎక్కువ కొలాబరేషన్స్తోనే వర్క్ చేస్తారు కాబట్టి AI కూడా కొలాబరేషన్స్ పైన ఫోకస్ చేసింది. ఏజెంటిక్ AI కొలాబరేషన్స్ గురించే ఎక్కువ ఫోకస్ చేస్తారు. ఇక్కడ ఏంటంటే మల్టిపుల్ ఏజెంట్స్ ద్వారా వర్క్ అనేది కంప్లీట్ చేస్తారు. సో ఇదండి ఇవాళ వీడియో, కాస్త డిఫరెంట్గా ఉండొచ్చు ఎందుకంటే కొత్త టాపిక్ కాబట్టి. ఇలాంటి టాపిక్స్ మనం ఖచ్చితంగా ఇంకా వింటూనే ఉంటాం, ఇంకా డిఫికల్ట్ టాపిక్స్ కూడా మాట్లాడుకోవాల్సిన అవసరం అయితే ఫ్యూచర్లో రాబోతుంది. ఓకేనా, దేనికైనా మనం సిద్ధంగా ఉండాలి. ప్రతి టూల్ని అవసరమైన వ్యక్తులు నేర్చుకోండి. ఈ టూల్ నాకు సూట్ అవ్వట్లేదు అనుకున్న వ్యక్తులు ఎవరైనా ఉంటే కనుక ఆల్టర్నేటివ్ టూల్ ఏ ఉందో అది చూసుకుని ఇప్పుడే అడాప్ట్ చేసుకుని నేర్చుకోవడం స్టార్ట్ చేయండి. ఓకేనా, ఎందుకంటే ఇది లైఫ్, మన పరుగు ఎప్పుడు ఆపలేం కాబట్టి అప్డేట్ అవ్వండి. ఓకే, ఇది వాళ్ళ వీడియో. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.